బాఫ్ట్ అవార్డులో ఈ సినిమాదే హవా. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోన్. బాఫ్ట్ అవార్డుల వేడుక ఆదివారం ఫిబ్రవరి 18 రాత్రి ఘనంగా జరిగింది. ఇందులో దీపికా పదుకోన్ చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ బ్రిటిష్ అవార్డ్స్ నైట్లో ఓపెన్ హైమర్ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులు గెలుచుకుంది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ ఏడాదిగా ప్రకటించిన అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం ఫిబ్రవరి 18 రాత్రి ఘనంగా జరిగింది. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బయోపిక్ చిత్రం ఓపెన్ హైమర్ బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులతో సహా 7 అవార్డులతో సత్తా చాటింది. లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ వేడుక జరిగింది. అమెరికాకు చెందిన మీడియా సంస్థ డెడ్లైన్ ప్రకారం పూర్ థింగ్స్ మూవీ అవార్డుల పంట పండించింది. ఉత్తమ నటిగా ఎంఆర్ స్టోన్ నిలవడంతో పాటు కాస్ట్యూమ్, మేకప్, హెయిర్, ప్రొడక్షన్ డిజైన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్తో సహా 5 బాఫ్టాలతో దుమ్ము రేపింది. అయితే ఈ బాఫ్టా అవార్డులో 9 నామినేషన్ పొందిన కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ మూన్, 7 నామినేషన్లు ఉన్న మ్యాస్ట్రో, బాక్స్ ఫీస్ దగ్గర వసూలు వర్షం కురిపించిన బార్బీ సినిమాలకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. ఈ బాఫ్టా అవార్డులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఆమె గౌన్లో కాకుండా చీరలో కనిపించి ఆకట్టుకుంది. ఈ అవార్డులు సెరమనీలోని దీపికా ప్రధాన అవార్డు అయిన బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరీలో విజేతగా అవార్డు అందజేసింది. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూవీ ఈ అవార్డు గెలుచుకుంది. బాఫ్ట్ అవార్డు విజేతలు వీలే. బాఫ్ట్ అవార్డులు 2024 విజేతల పూర్తి జాబితా. ఇందులో ఓపెన్ హైమర్ మూవీ ఏకంగా 7 కేటగిరీల అవార్డులు గెలుచుకుంది. పూర్ థింగ్స్ మూవీకి 5 అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ ఓపెన్ హైమర్,